సచివాలయ ఉద్యోగాలు అసలు వీళ్ళు కౌంటే వేయరు అనమాట. వాళ్ళు పర్మనెంట్ కూడా అయిపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి వచ్చినాయి. 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు కరెక్ట్, అందులో 2 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. అవి ఆ పేర్లతో కాకుండా సచివాలయ ఉద్యోగాల పేరు తెచ్చారు. రెవెన్యూ శాఖ లేకపోతే కనుక ఇతర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు ఇట్లాంటి వాటిలో చేయాల్సినటువంటి పని ఇప్పుడు సచివాలయం చేస్తున్నారు. పోస్టుల పేరు మారింది, ఉద్యోగాలు మాత్రం 1,38,000 1,40,000 అక్కడ వచ్చినాయి. తర్వాత డాక్టర్లు ఇవన్నీ కలిపి ఒక 60,000 ఉద్యోగాలు వచ్చినాయి. టోటల్గా 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. 2.3లో 2 లక్షలు ఇచ్చేసినట్టే. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు వచ్చినాయని రాయడం అంటేనే వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడుతున్నారని తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ అడగడంలో తప్పేం లేదు, ఫస్ట్ తారీఖు ఇస్తానన్నటువంటి ఇవ్వలేదు అన్నటువంటి. కానీ ఇందులో తప్పుడు వార్త ఏంటంటే ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, జగన్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అప్పుడు రాంది రేపు వస్తే చంద్రబాబు ఇస్తారు, ఇప్పుడు జగన్ ఇస్తున్నది ఇవ్వలేదని అబద్ధాల ప్రచారం చేయడం అన్నటువంటి వీళ్ళకే జరిగింది. అడ్రస్ లేకుండా పోయింది. ఇది రేపో మాపో చేస్తామంటున్నారు, అది ఖచ్చితంగా అది అడగడంలో తప్పేం లేదు. ఇప్పుడే జాబితాపై జంకు